హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై అండి. కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. నీళ్ళలో ఒక గిన్నెలో కాగబెట్టి తీసుకున్నానండి. దీంట్లో ఈ మాత్రం ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్నాం కదా కాలీఫ్లవర్ బఠానీ మొత్తం ఇలా వేసేసుకుందామండి. కాలీఫ్లవర్ బఠానీ వేడి నీళ్ళలో వేసాం కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన పప్పుల పొడిని రెడీ చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టేసుకుందామండి. బాండీ వేడైన తర్వాత 1/2 కప్ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందామండి. కొబ్బరి కాస్త వేడవుతూ ఉంటుంది. దీంట్లో 1 స్పూను ధనియాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. దీన్ని ఒకసారి బాగా వేయించుకుందాం. మరి బాగా రోస్ట్ చేసుకోమాకండి, మామూలుగా దోరగా ఉంటే చాలు. ఏదైనా సరే పచ్చి వాసన పోతే చాలన్నమాట. దీంట్లో ఇప్పుడు ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి నేను. మీరు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. వీటిని కూడా ఒక్కసారి వేయించేసుకోండి. బాగా వేగుతూ ఉన్నాయండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకుందామండి. అన్ని బాగా వేగిపోయాయండి. ఫ్రై చేసుకొని పొట్టు తీసుకున్నాం. వేరుశనగపప్పు 1/2 కప్ వేసుకున్నాం. అంతే అండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పౌడర్ కొట్టి తీసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ వేడైన తర్వాత సరిపడా నూనె వేసుకుందామండి. ఫ్రైకి ఎంత పడుతుందో అంత మాత్రమే నూనె వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు కాస్త ఆవాలు, జీలకర్ర, ఈ మాత్రం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అవి వేగుతాయండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత మనం వేడినీళ్ళలో వేసుకున్నాం కదా, అదంతా ఇలా వేడినీళ్ళలో తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. మొత్తం ఇలా వేసేసుకున్నాం. దీనంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ కాలీఫ్లవర్ బఠానీలో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందామండి, కాస్త పసుపు. దీనంతా ఒక్కసారి కలిపేసుకుందాం. కాలీఫ్లవర్ బఠానీ త్వరగా ఉడకాలి, మనకి తొందరగా అయిపోవాలి అనుకోండి, 1 కప్పు వాటర్ పోసేద్దామండి. దీంట్లో 1 కప్పు వాటర్ పోసేసి పెద్ద మంట పెట్టేసేద్దాం. ఏంటంటే ఈ పెద్ద మంట పెట్టామనుకోండి, ఇవి ఉడుకుతాయి అన్నమాట. కాలీఫ్లవర్ కూడా గబగబా ఉడికిపోతుంది. ఈ కాలీఫ్లవర్ బఠానీ ఉడికే లోపండి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వేరుశనగపప్పు అన్ని, అవి మిక్సీ పట్టేసుకుందాం. ఈ మాత్రం ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ బఠానీలో వేసాం కదా, కాస్త మాత్రమే ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం అంతా వాటర్ అంతా ఇనికిపోయాయండి. మొత్తం కాలీఫ్లవర్ బఠానీ కూడా బాగా ఉడికిపోయాయి. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదండి, దీన్ని వేసేసుకుందాం. మీకు ఎంత పడుతుందో అంతే వేసుకోండి. మిగిలింది ఒక డబ్బాలో వేసి భద్రపరుచుకున్నారనుకోండి, ఒక 2 సార్లు అలా వాడుకోవచ్చు అనమాట. చూసుకొని తీసుకోండి. మనం పౌడర్ ఇది చేసేసుకున్నామని మొత్తం పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను 2 సార్లు ఉపయోగపడుతుందని వేసుకున్నాను. చూసారా, 1/2 వేసాను, 1/2 ఉందన్నమాట. మీరు ఉప్పు ఇది ఫ్రై అయిన తర్వాత చూసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రోటీలో వాటిలో ఉప్పు వేస్తాం కదా, అందుకనేసి ఉప్పు మాత్రం చూసి తీసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. మొత్తం సిమ్లో పెట్టి కలుపుకోండి, పెద్ద మంట పెట్టమాకండి. చాలా కమ్మటి వాసన వస్తుందండి. అసలు మీరు పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి పెట్టారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఈ ఫ్రై చేయమని అడుగుతారు పిల్లలు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. దీంట్లో ఏమీ వేయలేదండి, ఆనియన్ వేయలేదు, గార్లిక్ వేయలేదు, ఏం మసాలా ఏం వేయలేదు. జస్ట్ మనం పప్పులు అలా వేరుశనగ పప్పులు ఫ్రై చేసి ఆ పొడిని మాత్రమే వేసుకున్నాం. అసలు రోటీలో అయితే చాలా టేస్టీగా, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినని పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారనమాట. అంతే అండి. మొత్తం ఎక్కడ నూనె, మనం వేసిన నూనె కూడా ఎక్కడ రాలేదు. చూసారా, కరెక్ట్గా సరిపోయిందనమాట. దాన్ని బట్టి చూసి మీరు వేసుకోండి. అంతే అండి, సింపుల్. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందామండి.
కాలీఫ్లవర్ బఠానీ ఫ్రై అండి. చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి మనం నార్మల్ గా ఎవరైనా వచ్చినా కానీ స్పెషల్ గా చేయాలి అంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.